హాయ్ అండి. ఈరోజు మందారం మొక్క గురించి. మందారం మొక్క చూస్తున్నారు కదండీ! ఎన్ని పువ్వులు పూసినాయి అంటే, పూసిన పువ్వులు కూడా ప్రతి ఒక్కటి కూడా ఒకటే సైజులో పూసినాయి. మరియు మంచి కలర్‌లో పూసినాయి. ఇలా పూయటానికి నేనిచ్చే ఫర్టిలైజర్స్ మరియు జాగ్రత్తలనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ వారానికి ఒకసారి ప్రిపేర్ చేసి మీ మందారం మొక్కలకి ఇవ్వడం వల్ల పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి. మరియు మంచి కలర్‌లో రెగ్యులర్‌గా పూస్తాయండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మందారం పువ్వులు ప్రతిరోజు పూయాలి, పెద్ద సైజులో పూయాలి అంటే మాత్రం తప్పకుండా వారానికి ఒకసారి ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. ఫర్టిలైజర్స్ కూడా అవి కూడా నైట్రోజన్, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ అన్నీ అందే విధంగా ఇవ్వాలన్నమాట. అన్ని రకాల పోషకాలు మన పూల మొక్కలకి అందిస్తూ ఉంటేనే పువ్వులు గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా పూస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా అవ్వడానికి మనకి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అసలు మనం నర్సరీలలోకి వెళ్ళి వందలు ఖర్చు పెట్టి కెమికల్ ఫర్టిలైజర్స్ కొట్టకుండా కిచెన్లో దొరికే వాటితోనే రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అది ఎలాగా ఏంది అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారండి, కంప్లైంట్స్ ఇస్తున్నారు మందారం మొక్క గురించి. మందారం మొక్క సరిగ్గా పువ్వులు పూయట్లేదు, పూసిన పువ్వులు కూడా సగం పూసి సగం పూయనట్టు ఉంటున్నాయి, చెట్టు హెల్దీగా ఉండట్లేదు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి. సగం పూసి సగం పుయ్యనట్టు ఇన్ని కంప్లైంట్స్ కూడా పోషకాల లోపం అండి. మనం మందారం మొక్కకి ఎప్పటికప్పుడు పోషకాలు అనేది అందిస్తూ ఉండాలి. ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసి ఇది ఉల్లిపాయ పొట్టు అండి. ఉల్లిపాయ తొక్కలైతే కాదు, ఉల్లిపాయ పొట్టు. ఇది మనకి ఫ్రీగానే దొరుకుతుంది. మన కిరాణా షాప్స్లో కానీ లేకపోతే మార్కెట్లలో కానీ ఫ్రీగా ఉల్లిపాయలు సేల్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. నేను ఇట్లానే ఒక బస్తా తీసుకొచ్చి పెట్టుకుంటాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది పౌడర్ రూపంలో కూడా యూస్ చేయొచ్చు అండి. లిక్విడ్ రూపంలోనే కాదు, పౌడర్ రూపంలో కూడా స్టోర్ చేసుకొని మనం యూస్ చేయొచ్చు అనమాట. అన్ని రకాల పూల మొక్కలకి. దీనిలో వచ్చేసి పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ అనే మంచి 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 పోషకాలు మన మొక్కలకి అందిస్తాయి. కాబట్టి వీటినైతే అస్సలు వదిలిపెట్టకండి. దొరికితే మాత్రం ఎక్కువ. ఈ ఉల్లిపాయ తొక్కల వలన పువ్వులు ఎక్కువగా పూస్తాయి మరియు ఆకులు పచ్చగా ఆరోగ్యంగా కూడా ఉంటాయండి. వేర్లు కూడా చాలా బలంగా తయారవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక మంచి ఫర్టిలైజర్ వచ్చేసి ఇది టీ పౌడర్ అండి. మన రెగ్యులర్గా మన ఇంట్లో దొరికే టీ పౌడరే. వాడిన టీ పౌడర్ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే రెగ్యులర్గా టీ తాగేవాళ్ళు టీ పెట్టేసుకున్న తర్వాత అడుగున వచ్చిన టీ పౌడర్ని 2-3 సార్లు వరకు కడిగేసి ఎండలో అయితే ఎండపెట్టండి. డైరెక్ట్ అయితే ఎప్పుడు ఇవ్వకండి. ఇది కూడా యూస్ చేయొచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఫ్రెష్ టీ పౌడర్ని కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఫ్రెష్ ఇదే తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపి మనం ఒక 3 డేస్ ఫర్మెంట్ చేసి మన పూల మొక్కలకి ఇచ్చారంటే పువ్వులు మాత్రం పెద్ద సైజులో పూస్తాయి. ఫర్టిలైజర్ చేసుకోవడానికి ఒక కంటైనర్ అయితే తీసుకోవాలండి. ఈ కంటైనర్లో ఒక గుప్పెడు అయితే నేను ఉల్లిపాయ పొట్టు తీసుకుంటున్నాను. మీ మొక్కల్ని బట్టి తీసుకోండి. ఈ ఈరోజు చూపించిన ఫర్టిలైజర్ అయితే ఒక 10 మొక్కలకి అయితే సరిపోతుందండి. ఒక గుప్పెడు ఉల్లిపాయ పొట్టు తీసుకున్నామంటే దీనికి వచ్చేసి ఒక స్పూను టీ పౌడర్ తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఉల్లిపాయ తొక్కలు. ఉల్లిపాయ తొక్కలు మాత్రం వేసుకోకండి, ఉల్లిపాయ పొట్టు మాత్రమే వేసుకోండి. కాబట్టి రెగ్యులర్గా వచ్చే ఉల్లిపాయ తొక్కలు అయితే వేయకండి, పొట్టు మాత్రమే మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ మాత్రమే టీ పౌడర్ తీసుకుంటున్నాను. అదే మీరు వాడుకున్న టీ పౌడర్ అయితే మాత్రం 2-3 టీ స్పూన్ల యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక స్పూను ఫ్రెష్ టీ పౌడర్ని ఈక్వల్ టు 2-3 టీ స్పూన్లు వాడిన టీ పౌడర్ అయితే తీసుకోవచ్చండి. కాబట్టి ఈ రెండింటిని ఒక కంటైనర్లో తీసుకొని ఒక హాఫ్ లీటరు అంటే మరీ డబ్బా మొత్తం మునిగేంత వరకు వాటర్ అయితే పోయకండి. డబ్బా మునిగేంత వరకు పోసినా కూడా ఫర్మెంటెడ్ ప్రాసెస్ అనేది లేట్ అయిపోతుంది. ఒక హాఫ్ లీటరు ముక్కలు మునిగేంత వరకే వాటర్ పోసేసుకొని దీన్ని కిందకి పైకి బాగా కలుపుతూ ఉండాలి. నేనైతే ఒక 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకుంటున్నాను. మీకు టైం లేదు అనుకుంటే మాత్రం ఒక రోజు అయితే కంపల్సరీగా ఫర్మెంట్ అవ్వాలి. నెక్స్ట్ డే నుంచి వాడుకోవచ్చు. మన అటు ఉల్లిపాయ తొక్కల్లో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం వాటర్లోకి దిగిపోతుంది. కాబట్టి ఒక రెండో రోజు నుంచి మనం వాడుకోవచ్చండి. మరియు 3 రోజులు మాత్రం పెట్టారంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి కొంచెం ఓపిక అయితే చేసుకొని దీన్నైతే ఫర్మెంట్ చేసుకొని మీ పూల మొక్కలకి ఇవ్వండి. అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది. వారానికి ఒకసారి మాత్రం తప్పకుండా పూల మొక్కలకి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి. పువ్వులు పూసినాయి కదా అని మొక్కను అలానే వదిలేశారంటే ఆ మొక్క పువ్వులు పూసి పూసి నీరసించి మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ అనేది అందిస్తూ ఉండాలి. ఇలా మొత్తం డబ్బాలో వేసుకున్న తర్వాత దీన్ని కిందకి పైకి అయితే కదిలించాలండి. ప్రతిరోజు పొద్దున సాయంత్రము కిందకి పైకి తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మనం వేసుకున్న ఉల్లిపాయ పొట్టు మాత్రం పైనే ఉండిపోతుంది, అడుక్కైతే వెళ్ళదు. కాబట్టి కిందకి పైకి అయితే కదిలిస్తూ ఉండాలి. ఇది రెండో రోజుకే చూడండి చాలా చక్కగా ఫర్మెంట్ అయితే అయిపోయింది. ఉల్లిపాయ తొక్కలో ఉన్నది, టీ పౌడర్లో ఉన్నది మొత్తం వాటర్లోకి వచ్చేసిందండి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇంత చక్కగా అయిపోయింది కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయితే వాడుకోవచ్చు. నేనైతే ఇంకొక రోజు అయితే ఫర్మెంట్ చేస్తున్నాను.
చక్కగా వేర్లు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయండి. మొక్కలు వేర్లు బలంగా ఉంటేనే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మీకు మొక్క వాడిపోయినట్టు కానీ, ఏమన్నా మొక్కలో ఏమన్నా తేడా అనిపిస్తే మాత్రం వెంటనే రిపోర్టింగ్ చేసుకోమనే చెప్తానండి నేను. ప్రతి ఒక్కరు ప్రతిరోజు నాకు మందార మొక్క గురించే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు. మొక్కలు ఇలా వాడిపోతున్నాయి, చనిపోతున్నాయి అనేసి. మట్టిలో లోపం ఉన్నా సరే ఇలా అవుతుంటాయండి. మట్టిలో మరియు ఫంగస్ ఫామ్ అయినా కూడా ఇలా మొక్కలు చనిపోతూ ఉంటాయి. కాబట్టి కంపల్సరిగా మొక్కల్లో ఫంగస్ వచ్చిందంటే మాత్రం వేపపిండి వేస్తూ ఉండండి. వారానికి ఒక టీ స్పూన్ మాత్రం వేపపిండి వేస్తూ ఉండాలి. మొక్కని రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు కూడా ఒక గుప్పెడు వేపపిండి వేసుకోండి. నెక్స్ట్ ఇది కంప్లీట్‌గా 3 డేస్ అయింది. 3 డేస్‌కి కంప్లీట్‌గా ఫర్మెంట్ అయితే అయిపోయింది. దీన్ని ఒకసారి కిందకి పైకి బాగా కదిలిస్తున్నాను. కలర్ కూడా చాలా చక్కగా వచ్చేసింది కదా! ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన చక్కగా మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. ఆకులు కూడా చక్కగా వస్తాయి. ఎందుకంటే మనం వేసిన టీ పౌడర్‌లో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నైట్రోజన్ ఎక్కువగా ఉంటే ఆకులు చాలా పచ్చగా వస్తాయి. దీన్నైతే నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. కంపల్సరీగా అయితే మీరు వడకట్టుకోండి. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండీ! మనము వేసిన ఇవన్నీ కుండీలలో అలాగే ఉన్న ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి వేర్లు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరైతే కంపల్సరీగా వడకట్టుకోండి. ఎండాకాలం అయితే ఏం కాదు, మనం డైరెక్ట్ వేసేసుకున్న కుండీలలో పైన మనకి మల్చింగ్గా ఉంటుందన్నమాట. మొక్కలకి మల్చింగ్గా ఉపయోగపడుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కుండీలలో ఏవీ లేకుండా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి. కుండీలలో పండిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కుండీలలో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి. వాటి వల్ల ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. నేను ఫిల్టర్ చేసి అయిపోయిన తర్వాత వడకట్టుకున్న తర్వాత అడుగున మిగిలింది కదండి, దానిలో నేను మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసి సెకండ్ టైంకి యూస్ చేసుకుంటున్నాను. మీరు కూడా యూస్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా యూస్ చేసుకోవచ్చండి. వద్దు అనుకుంటే మాత్రం ఎట్లా కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాం కదా, కిచెన్ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. నేను సెకండ్ టైం యూస్ చేసుకోవడానికి వాటర్ పోసుకున్నాను. ఇది క్వాంటిటీ 1:1 మాత్రమేనండి. ఒక వంతు మనకి ఫర్టిలైజర్ వస్తే ఒక వంతు నార్మల్ వాటర్ కలుపుకోవచ్చు సెకండ్ టైంకి. ఫస్ట్ టైంకి వచ్చేసి 1:5 రేషియో. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదండి ఫర్టిలైజరు. దీన్ని బాగా కలుపుకొని 1:5 రేషియో అంటే మనకి ఒక వంతు ఫర్టిలైజర్ వచ్చిందంటే 5 వంతుల నీళ్లు తీసుకోవాలండి. ఇది నార్మల్ నీళ్ళైనా పర్లేదు, లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళైనా, పప్పులు కడిగిన నీళ్ళైనా, ఏ నీళ్ళైనా పర్లేదండి. ఒక వంతు ఫర్టిలైజర్కి 5 వంతుల నార్మల్ వాటర్ తీసేసుకోండి. వాటర్ అయితే తీసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనం పూల మొక్కలకి ఇచ్చేసుకోవాలండి. ఏ సమయంలో ఇవ్వాలి అంటే మాత్రం కంప్లీట్గా సాయంత్రం పూట మాత్రమే ఇవ్వాలి. మార్నింగ్ టైము మధ్యాహ్నం పూట మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు కొంచెం షాక్లోకి అనేది వెళ్ళిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే సాయంత్రం 5 తర్వాత ఏ ఫర్టిలైజర్ అయినా సరే పూల మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది పూల మొక్కలకనే కాదండి, అన్ని రకాల పండ్ల మొక్కలకి, కాయగూరల మొక్కలకి ఇవ్వచ్చు. పూత పిందె రాలిపోతూ ఉంటుంది కదా, అలాంటి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొచ్చేయండి, మనం మొక్క దగ్గరికి వచ్చేసాము, ఇచ్చేస్తున్నాం అనమాట. మనం మొక్కకి ఇచ్చే ముందు కూడా ఒకసారి సాయిల్ అనేది చెక్ చేసుకొని, సాయిల్ కొంచెం మట్టి అనేది లూజ్ చేసి ఇవ్వడం వల్ల ఇంకా చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క ఫర్టిలైజర్ని. ఇది ఏందని చూస్తున్నారా కుండీలో, నేను ఎప్పుడైనా సరే నా చేయి తగిలి మొక్కలు ఎప్పుడన్నా కొమ్మలు విరిగిపోతే ఆ కొమ్మల్ని నేను అదే కుండీలో గుచ్చుతానండి. చిగులు చూడండి ఎలా స్టార్ట్ అయిపోయినాయో. కొమ్మలు విరిగిపోతే మాత్రం నేను అస్సలు పడేయను. వాటిని అదే కుండీలో ఇలా గుచ్చేస్తూ ఉంటాను అనమాట. చాలా మొక్కలు అలానే బ్రతికినాయి. ఇలా కొంచెం పెద్దగా అయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి నేను రిపోర్టింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను. అంటే మనము కొంచెం బాధ అనిపిస్తుంది కదండి మొక్కలు విరిగిపోతే అండ్ కొమ్మలు విరిగిపోతే. వీటినైతే పడేయకుండా ఇలా సేవ్ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ మనం ఎప్పుడైనా సరే ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత అది డ్రైన్ అవుట్ అవుతుందా లేదా, కుండీలో నుంచి నీరు బయటకు వెళ్ళిపోతుందా, కుండీలో అలాగే ఉన్నాయా అనేసి కంపల్సరీగా అయితే చెక్ చేసుకోవాలండి. నేను ఇప్పుడే వాటర్ ఇచ్చాం కదా, చూడండి ఎలా వచ్చేస్తున్నాయో కుండీలో నుంచి బయటికి. మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మన పూల మొక్కలు పువ్వులు పూయాలా లేకపోతే చనిపోవాలా అనేసి ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే డ్రైన్ హోల్స్ అన్నీ కవర్ చేస్తూ ఉంటారు. వాటర్ అనేది బయటకు రాదు. పోసిన 2-3 అవర్స్ వరకు కూడా వాటర్ అనేది బయటకు రాదు. మరియు వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు డ్రైన్ హోల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే వర్షం నీళ్ళు అలాగే కుండీలో నిలబడిపోయి వేరు కుళ్ళిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను ఇదే ఫర్టిలైజర్ని తీసుకెళ్ళి ఇది మల్లెపూ మొక్కలు కూడా ఇస్తున్నానండి. అన్ని రకాల మందారాలు, చామంతులు, గులాబీలు అన్ని రకాల మొక్కలకైతే ఇచ్చేసుకుంటున్నాను. మీరు ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇస్తారని అనుకుంటున్నానండి. దీంతోపాటు మన ఛానల్లో కూడా కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి, రూపాయి కూడా ఖర్చు లేకుండా కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మన ఛానల్లో ఉన్నాయి. చూసి మీరు ట్రై చేసి మీ మొక్కలకి ఇవ్వండి. పువ్వులు మాత్రం పెద్ద సైజులో మంచి కలర్లో చక్కగా పూస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారా అనుకుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.